61వ శ్లోకము. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని సర్వాణి ఆ ఇంద్రియములన్నింటినీ సంయమ్య నియంత్రించి యుక్త వినియోగించువాడు ఆసీత నెలకొనవలెను మత్పరః నా సంబంధముతో వసే వశము చేసుకొని హి నిశ్చయముగా యస్య ఎవని ఇంద్రియాని ఇంద్రియములు తస్య అతని ప్రజ్ఞా చైతన్యము ప్రతిష్ఠిత స్థిరమైనది. ఇంద్రియములను నియంత్రించి వారిని పూర్తిగా తన వశములో ఉంచుకొని తన చైతన్యమును నాయందు నిలుపువాడు స్థితప్రజ్ఞుడు అనబడును. భాష్యము. కృష్ణ చైతన్యము అత్యున్నతమైన యోగ పరిపూర్ణత్వముగా ఈ శ్లోకములో స్పష్టముగా వివరించబడినది. కృష్ణ చైతన్యము లేకుండా ఇంద్రియములను నియంత్రించుట ఏమాత్రము సాధ్యపడదు. ఇది వరకు తెలుపబడినట్లు దుర్వాసముని అంబరీష మహారాజుతో కలహించి అనవసరముగా గర్వముతో క్రోధితుడై తన ఇంద్రియములను నియంత్రించలేకపోయెను. మరో ప్రక్క అంబరీష మహారాజు మునివలే గొప్ప యోగి శక్తి సంపన్నుడు కాకున్నను భగవద్భక్తునిగా ముని చేసిన అన్యాయములనన్నింటినీ మౌనముగా భరించి చివరకు విజయవంతుడయ్యను. శ్రీమద్ భాగవతము 9, 4, 18, 19, 20 శ్లోకములలో తెలుపబడినట్లు ఈ క్రింది గుణలక్షణముల చేత రాజు తన ఇంద్రియములను నియంత్రించగలిగెను. సవై మనః కృష్ణ పదారవిందయోర్వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మనిందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయా దర్శనే దృశౌ తద్ృత్యాగాత్ర స్పర్శేంగ సంగమం గ్రానం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభివందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యదోత్తమ శ్లోకా జనాశ్రయారతిః. అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల వద్ద సుస్థిరముగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించుటలో తన వాక్కును వినియోగించెను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుటలో తన హస్తములను, ఆ భగవానుని లీలాకథలను శ్రవణము చేయుటలో తన వీణులను, ఆ దేవాదిదేవుని సుందరమైన రూపమును దర్శించుటలో తన నేత్రములను, భక్తుల దేహమును స్పృశించుటలో తన దేహమును, ఆ దేవాదిదేవుని పాదపద్మములకు సమర్పించబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుటలో తన నాసికను, భగవానునికి అర్పించబడిన తులసీదళములను రుచిచూచుటలో తన జిహ్వను, శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రములను దర్శించుటలో తన పాదములను, ఆ హృషీకేశుని పాదములకు ప్రణామములను సమర్పించుటలో తన శిరస్సును, తన వాంఛలనన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుని శ్రీకృష్ణుని కోరికలను తీర్చుటలో పూర్తిగా వినియోగించెను. ఈ గుణములన్నీ అతడిని మత్పరః భక్తుడు అయ్యేందుకు పూర్తిగా యోగ్యుని చేసినవి. ఈ సందర్భములో మత్పరః అను పదము మిక్కిలి ప్రాధాన్యము కలిగినది. మానవుడు ఏ విధముగా మత్పరః భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితము ద్వారా వర్ణించబడినది. గొప్ప విద్వాంసుడు మరియు మత్పరః భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధముగా వ్యాఖ్యానించిరి. మద్భక్తి ప్రభావేన సర్వేంద్రియ విజయ పూర్వికా స్వాత్మదృష్టి సులభేతి భావః
శ్రీకృష్ణుని కొరకై చేయు భక్తియుక్త సేవాబలము చేతనే ఇంద్రియములు పూర్తిగా నియంత్రించబడును. ఈ విషయములో అగ్ని ఉదాహరణ కూడా కొన్నిసార్లు ఇవ్వబడును. జ్వలించు అగ్ని గదిలోని సమస్తమును దహించునట్లుగా యోగి హృదయములో నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని రకములైన పాపములను నశింపజేయును. శూన్యమును కాకుండా విష్ణు భగవానుడినే ధ్యానించవలనని యోగ సూత్రములు కూడా చెబుతున్నవి. విష్ణువుకు అన్యమైన వాటిపై ధ్యానించు నామమాత్ర యోగులు యోగో ఊహాకల్పిత విషయముల కొరకై అన్వేషిస్తూ కాలమును వృధా చేసిన వారవుదురు. కానీ మనము కేవలము కృష్ణ చైతన్యవంతులము కావలెను, అనగా దేవాది దేవుని పట్ల భక్తిని కలిగి ఉండవలెను. అదే నిజమైన యోగ ముఖ్యోద్దేశ్యము. 62వ శ్లోకము. ధ్యాయతో విషయాన్ పుంసః సద్గస్తేషూపజాయతే సద్ఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతః ధ్యానము చేస్తున్నప్పుడు విషయాన్ని ఇంద్రియార్థములను గూర్చి పుంసః వ్యక్తికి సద్గః ఆసక్తి తేషు ఆ ఇంద్రియార్థములలో ఉపజాయతే ఉత్పన్నమగును సంజ్ఞాత్ ఆసక్తి నుండి సంజాయతే కలుగును కామః కోరిక కామాత్ కోరిక నుండి క్రోధః కోపము అభిజాయతే ప్రకటమగును. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును, కామము నుండి క్రోధము కలుగును. భాష్యము. కృష్ణ చైతన్యము లేని వ్యక్తి ఇంద్రియార్థములను గూర్చి చింతిస్తూ భౌతిక వాంఛలకు లోనగును. నిజమునకు ఇంద్రియములకు సరి అయిన వ్యాపకములు ఎల్లప్పుడూ అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవలో వాటిని వినియోగించనిచో అవి భౌతిక వస్తు సేవనే కోరుకొనును. ఈ భౌతిక ప్రపంచములో బ్రహ్మరుద్రాదులతో సహా ప్రతి ఒక్కరును ఇంద్రియార్థ ప్రభావముకు లోనవుదురు. కనుక స్వర్గలోకములలోని దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. ఈ భౌతిక జగత్తులోని ఈ సంసార బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యమును స్వీకరించుట ఒక్కటే మార్గము. పరమశివుడు తీవ్ర ధ్యానములో నిమగ్నై ఉన్నప్పుడు పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై అతనిని చెలింపజేసెను. ఆమె కోరికను అతడు అంగీకరించుట కార్తికేయుడు జన్మించుట సంభవించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాసు ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అదే విధముగా మోహించుటకు ప్రయత్నించెను. కానీ యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణముగా అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగెను. ఇది వరకు శ్రీ యమునాచార్యుల వారి శ్లోక భాష్యములో చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యములో కలుగు ఆధ్యాత్మికానుభూతి దివ్య రసాస్వాదనము చేత శుద్ధ భక్తుడు అన్ని రకములైన ఇంద్రియ భోగములను త్యజించును. ఇదే భక్తుల విజయ రహస్యము. కనుక కృష్ణ చైతన్యములో నెలకొనని వ్యక్తి కృత్రిమ మార్గముల ద్వారా ఇంద్రియములను నియంత్రించుటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి విఫలమవ్వక తప్పదు. ఇంద్రియ భోగముకు సంబంధించిన లేశమాత్ర ఆలోచన అయినను కోరికలను తృప్తిపరుచుకునేందుకు అతనిని ప్రేరేపించును. 63వ శ్లోకము. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ క్రోధము నుండి భవతి ఉత్పన్నమగును సమ్మోహ అధిక మోహము సమ్మోహాత్ అధిక మోహము నుండి స్మృతి విభ్రమ జ్ఞాపక శక్తి యొక్క సంభ్రమము స్మృతి భ్రంశాత్ జ్ఞాపక శక్తి భ్రాంతికి లోనైన తరువాత బుద్ధినాశ బుద్ధినాశము బుద్ధినాశాత్ బుద్ధినాశము వలన ప్రణశ్యతి పతితుడగును మానవుడు. క్రోధము నుండి అధిక మోహము ఉత్పన్నమగును అధిక మోహము నుండి స్మృతి భ్రమ కలుగును స్మృతి భ్రమతో బుద్ధి నశించును బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. భాష్యము. శ్రీల రూప గోస్వామి మనకు ఈ క్రింది విధముగా ఉపదేశించిరి.
ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం పల్గు కథ్యతే. భక్తి రసామృత సింధువు 1-2-258. కృష్ణ చైతన్యములో పురోభివృద్ధిని సాధించినప్పుడు మానవుడు ప్రతిదీ భగవత్ సేవలో వినియోగపడునను విషయమును గ్రహించగలుగును. కృష్ణ చైతన్య విజ్ఞానము లోపించిన కొందరు వ్యక్తులు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నిస్తుందురు. అందుకు ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని వాంఛించినను వైరాగ్యములో పరిపూర్ణత్వమును సాధించలేరు. వారి వైరాగ్యము ఫల్గు అనగా అప్రధానమైనదిగా పిలువబడును. మరో ప్రక్కన కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతిదానిని శ్రీకృష్ణుని సేవలో వినియోగించవలనో ఎరిగి ఉండును. కనుకనే అతడు భౌతిక చైతన్యముకు ఎన్నడును బలి కాబోడు. ఉదాహరణకు భగవానుడు పరమసత్యము నిరాకారుడొకటి చేత భుజించడని భావించి నిరాకారవాది రుచికరమైన ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడు శ్రీకృష్ణుడు పరమభోక్త అని భక్తితో అర్పించిన దానినంతటినీ ఆరగించునని ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములను మొదట భగవానునకు నివేదించిన తరువాత అతడు మహాప్రసాదముగా గ్రహించును. ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మికమగుట చేత భక్తునికి పతన భయము ఉండదు. భక్తుడు ప్రసాదమును భక్తితో అనగా కృష్ణ చైతన్యముతో స్వీకరించును. కానీ భక్తుడు కానివాడు దానిని భౌతికముగా భావించి త్యజించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యముతో జీవితానందమును అనుభవించలేరు. ఈ కారణము చేతనే మనస్సు కొద్దిగా చెలించినను అది అతడిని తిరిగి భౌతిక సంసార కూపములోకి లాగివేయును. అట్టి జీవుడు ముక్త స్థితికి ఎదిగినను భక్తియుక్త సేవాశ్రయము లేనందున తిరిగి పతనము చెందుదురని తెలుపబడినది.